హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శివాని స్టోరీస్. ఈరోజు అయితే నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మిల్లెట్ దోశ. సో దీని రెసిపీ వచ్చేసి కొర్రెలు, సామెలు, ఊదలు తీసుకోవాలి, చిన్న టీ గ్లాస్ అండ్ పిడికడు బియ్యం మార్నింగే నానబెట్టుకోవాలి. ఇవి మినిమం 10 to 11 hours నానాలి. ఇంకా నైట్ మిక్సీ పట్టుకోవాలి, కొన్ని అటుకులు వేసుకొని. సో ఇంకా మార్నింగ్ ఫర్మెంట్ అయిపోతుంది. దాని తర్వాత ఇలా దోశలు వేసేసుకొని తినేసేయడమే. నాకైతే మమ్మీ దోశ మీద అవిసె గింజల పొడి అండ్ ఆనియన్స్ వేసి ఇచ్చింది. అండ్ ఈ దోశకి కాంబినేషన్గా టమాటో చట్నీ చేసింది, కొంచెం అల్లం వేసి. అండ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత నా డీటాక్స్ వాటర్ కలిపి పెట్టుకున్నాను. చియా సీడ్స్, లెమన్ వాటర్ అండ్ దీంతో పాటు నార్మల్ వాటర్. అండ్ లంచ్కి ఈరోజు సలాడ్లో ఎగ్ని కూడా ఇంక్లూడ్ చేశాను, స్క్రాంబుల్ చేసి. ఆ బీన్స్, క్యారెట్తో పాటు మిక్స్ చేశాను అండ్ పించ్ ఆఫ్ పెప్పర్ కూడా వేసుకున్నాను. సో తర్వాత లేటెస్ట్ స్టవ్ ఆఫ్ చేసి వేసాను. సో ఇది ఈరోజు మన సలాడ్. సో నా లంచ్ ఈరోజు వచ్చేసి కప్ రైస్, సలాడ్, సోరకాయ కర్రీ అండ్ నువ్వుల చారు. 5 o'clock స్నాక్స్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ ఈరోజు. అండ్ నైట్ డిన్నర్ వచ్చేసి నిన్న చూపించాను కదా స్ప్రౌట్స్, వాటిని ఒక విజిల్ ఉడకబెట్టి దాంట్లోనే ఒక టేబుల్ స్పూన్ పెరుగు అండ్ ఆనియన్స్ అండ్ నిమ్మకాయ పిండుకొని సో తినేసాను ఈ కప్ అంతా. విత్ బాయిల్డ్ కార్న్స్ యాడ్ చేశాను దీంట్లో. అండ్ 9:30కి పాలు తాగేసాను. సో ఈరోజు మీల్స్ ఆఫ్ ది డే అయిపోయిందనమాట. ఇలాంటి మరిన్ని హెల్తీ ఆప్షన్స్ కోసం ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శివాని స్టోరీస్.